హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా నీరుడి. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ వ్లాగ్స్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మాకు పెద్ద మామిడి తోట ఉందని. సో ఇంతవరకు ఎప్పుడు వీడియో కూడా రికార్డ్ చేయలేదని చెప్పాను. అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మ్యాంగోస్ కోసం గిరాకీ రావడం స్టార్ట్ అయింది. ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్ గిరాకీ ఉంటుంది మాకు. ఈవెన్ టిఫిన్ లంచ్ చేయడానికి కూడా టైం ఉండదు. అయితే ఈ వ్లాగ్ తీసిందేమో సండే రోజు. సాటర్డే రోజు మా అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉండే, సో మేమందరం దాంట్లోనే బిజీ ఉండే. ఇంకా సండే రోజు అయితే చాలా గిరాకీ వచ్చింది. మాకు లంచ్ చేయడానికి కూడా టైం లేదు, టిఫిన్ చేయడానికి టైం లేదు. ఇంకా మార్నింగ్ నుంచి అమ్ముతూనే ఉన్నాము. అయితే ఇంకా మా మమ్మీ అక్కడ నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేసింది నా యూట్యూబ్ ఛానల్ కోసం. ఎందుకంటే అక్కడ కాయలు కోస్తుంది మెయిన్గా నేనే. ఇంకా ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, ఇంకా ఆ రోజు వాళ్ళు ఉండడం చాలా హెల్ప్ అయింది మాకు. మా తమ్ముడు వాళ్ళు, ఇంకా పిన్ని కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరి హెల్ప్తో చాలా మట్టుకైతే చాలా హెల్ప్ అయింది. వాళ్ళే సగం తెంపారు. ఇంకా ఆ రోజు కూలీలను పిలుచుకోవడానికి కూడా టైం లేకుండే. ఎర్లీ మార్నింగ్ నుంచే మాకు తెంపడం స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు చాలా రకాలు ఉంటాయి కదా మ్యాంగోస్లో. వాళ్ళు కొన్ని బేనిషాన్, కొన్ని దసరి, కొన్ని కేసరి అడిగారనమాట. అయితే ఫస్ట్ బెనిషాన్ తెంపాం. బెనిషాన్ చాలా పెద్దగా ఉంటుంది. సో కొన్ని తెంపంగానే మనకు క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, బరువు కూడా ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దసరి. ఇట్లా కోడిగుడ్లలాగా చిన్న చిన్నగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎన్ని తెంపినా సరే ట్రే అయినా నిండదు. సో ఇంకా వాటిని తెంపుతూనే ఉండాలి. చిన్న చిన్న కోడిగుడ్లలాగా అనిపిస్తాయి, అవి ఎదగవు, చెయ్యవు. బెనిషాన్తో అట్లా ఏముండదు. బెనిషాన్ ఎవరైనా వచ్చి ఒక 100 కిలోలు కావాలన్నా ఇట్లా ఈజీగా ఇచ్చేయచ్చు మనం. కానీ దసరి అయితే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడ దసరి తెంపుతుంటేనే చాలా పాటలు పడ్డాయి చెట్టు నుంచి. పాటలు అంటే చాలామందికి తెలీదు, అవి చెట్టు పండుని నార్మల్గా పాటలు అంటామన్నమాట. సో ఇంకా మా అన్నయ్య ఇక్కడ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదనమాట. ఇంకా మార్నింగ్ మా మొహాలు చూస్తే మీరైతే ఇలా ఉన్నాయి మా ఫేసెస్. ఇంకేమీ లేదు, మాకు నాష్టా లేదు, ఏమీ అవ్వలేదు. జస్ట్ బ్రష్ చేసుకొని టీ తాగి వచ్చాం తెంపడానికి. ఇంకా పండ్లు పడుతూ ఉంటే సపరేట్గా చేస్తుంది. ఎప్పుడైనా సరే చెట్టు పండ్లు ఒక 1-2 డేస్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండవు, అవి తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో మనం మక్కించుకున్న పండ్లు ఏమవుతాయి అంటే ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు, కానీ చెట్టు పండు అలా తినలేం. సో వాటిని ముందే ఫస్ట్ పక్కకు తీసేయాలి. అలా అని కాయలలో వేసిన దీనివల్ల కాయలు కూడా ఖరాబ్ అయిపోతాయి. సో ఇంకా నెక్స్ట్ కేసరి తెంపుతున్నాం ఇక్కడ. ఫస్ట్ బెనిషాన్ తెంపేస్తాం, ఇంకా దసరి తెంపాం. కేసరి ఇంకా అవ్వలేదని మమ్మీ అంటుంటే నేను వచ్చి దాన్ని అలా కొరికి చూడు చెప్పానా అయ్యిందని, నువ్వే నమ్మలేదు అంటే ఇంకా మమ్మీ అప్పుడు సరే ఇంకా ఇది కూడా తెంపడం స్టార్ట్ చేద్దామని టెస్ట్ చేస్తుంది నిజంగా అయ్యిందా లేదా అని. సో ఇంకా నెక్స్ట్ కేసరి తెంపడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అవి ఫస్ట్ కాడ నుంచి రాదు, చెట్టుపై నుంచి. అక్కడ బెనిషాన్ తెంపాం. అక్కడ బెనిషాన్ తమ్ముడు వాళ్ళు తెంపుతూ ఉండే. సో ఇంక ఇక్కడ వచ్చి ఫస్ట్ దసరి వాళ్ళకి కొన్ని అడిగారు. దసరి రేట్ ఎక్కువ కదా, కొన్ని చాలు అన్నారు. మా అన్నయ్య అది స్వీట్ ఉందా పుల్లగా ఉందా నేను టేస్ట్ చేస్తా ఫస్ట్ తెంపక ముందు అంటే, ఇంకా నేను కొరికిందే వాడికి ఇస్తే వాడు తింటున్నాడు. ఇంకా మా అక్క చూడు ఎప్పుడు దానింగిలే తింటావా అని వాడిని ఎక్కిరిస్తుంది.